डॉक्टर बाबा अंबेडकर, क्रांति सूर्य महात्मा ज्योतिबा फुले, माता सावित्रीबाई फुले, माता रमाई तमाम మహానులందరూ స్మరించుకుంటూ ఈరోజు విద్యామాత సావిత్రిబాయి ఫులే 196వ జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇవాళనే బాలికా దిన్ కూడా అంటారు. భారతదేశంలో స్త్రీలకు ఎలాంటి హక్కుల అధికారాలు లేని సమయంలో, స్త్రీలను నీచంగా చూసిన సమయంలో, స్త్రీలకు విద్యా హక్కు లేదు, పొలగన్లు పొయ్యి అనే తత్వాన్ని పాటించే సమయంలో భారతదేశంలోన ప్రతి స్త్రీ బ్రాహ్మణుల కాడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఈ అన్ని వర్గాల స్త్రీలకు అంటే స్త్రీ జాతికే విద్య అనేది లేకుండే, ఎటువంటి హక్కు లేకుండే. అటువంటి సమయంలో మహాత్మా జ్యోతిబా ఫులే ఇతను స్త్రీకి కూడా సమానమైన హక్కులు అధికారాలు కల్పించాలనే ఉద్దేశంతో మొదటిగా అతని భార్యకు సావిత్రిబాయి ఫులేకే విద్య నేర్పించడం జరిగింది. అంటే మహాత్మా జ్యోతిబా ఫులేకు మొదటి శిష్యురాలు సావిత్రిబాయి ఫులే. సావిత్రిబాయి ఫులే నేర్చుకొని ఆమెతో పాటు ఇంకో ముస్లిం షేక్ అనే ఆమె కూడా నేర్చుకొని వీళ్ళిద్దరూ స్త్రీమూర్తులు స్త్రీ జాతికే విద్యని నేర్పించడానికి ఎన్నో కష్టాలను నోర్చుకొని స్త్రీలకు విద్య నేర్పించడం జరిగింది. స్త్రీలకు విద్య నేర్పించే సమయంలో ఎందరో మనువాద వ్యక్తులు మా కట్టుబాట్లు ధిక్కరించి విద్య అవసరం లేని స్త్రీలకు విద్య నేర్పుతున్నామని ఆమెకు రాళ్ళు పెండ నానా మాటలు ఎన్నిటినో సహించుకుంటూ స్కూల్ 1848లో ప్రారంభం చేసి స్త్రీ విద్యార్థులకు విద్య నేర్పే సమయంలో ఎన్నో ఇబ్బందులను తట్టుకొని ఆమె విద్యను వాళ్ళకు నేర్పించడం జరిగింది. వెళ్తుండగా అలుకు కూడా ఆమెపై చల్లేవారు. అంటే ఆమె రెండు దుస్తులు, ఒక దుస్తు అంటే ఒక డ్రెస్ బ్యాగులో పెట్టుకొని ఒక డ్రెస్ ధరించుకొని వెళ్ళేది. అక్కడికి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ వేసుకున్న మైలపడ్డ డ్రెస్ను పక్కకు పెట్టి మంచి డ్రెస్ను వేసుకొని వాళ్ళకి విద్య నేర్పి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ డ్రెస్ని మన బ్యాగులో తీసుకొని మళ్ళీ ఏదైతే చెత్త పడ్డ డ్రెస్ ఉన్నదో ఆ డ్రెస్తో ఇంటికి వచ్చేది. అంటే ఇటువంటి అవమానాలు పడి స్త్రీ జాతికి విముక్తి కలిగించిన దేవత, స్త్రీ దేవత, గురుమూర్తి. మనకు ఆమెకు ఎన్ని పేర్లు ఇచ్చినా మనం తక్కువనే. లేకపోతే ఇవాళ స్త్రీలు బయటి కష్టోళ్ళు కాదు, విద్య నేర్చుకుంటోళ్ళు కాదు. బ్రాహ్మణ మనువాద వ్యక్తులు స్త్రీకి విద్య వస్తే పురుషునితో సమానంగా కూర్చుంటది, పురుషునితో సమానంగా మాట్లాడగలుగుతుంది, పురుషుణ్ణి ఎదిరించగలుగుతుంది అని పితృసత్తా పాలన జరిపేవారు. అటువంటి సమయంలోనే మహాత్మా జ్యోతిబా ఫులే స్త్రీ పురుషులందరూ సమానము, అందరికి సమానమైన హక్కుల అధికారాలు ఉండాలనే ఉద్దేశంతోనే అతని భార్యకి విద్య నేర్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ఆమె కారణం. ఆమె గింట విద్య పాఠశాలల గింట తెరవక విద్య నేర్పకపోతే ఇవాళ స్త్రీలు బయటికి వచ్చేవారు కాదు, ప్రతి రంగంలో వాళ్ళు ముందుండేవారు కాదు. బాబాసాహెబ్ అదే కోణంలోనే స్త్రీలకు హక్కు కావాలని ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి స్త్రీల కోసం హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టి అసెంబ్లీలో పార్లమెంట్లో ఎన్నో విధాలుగా అతను కష్టపడితే వాళ్ళు
ఆ ఏదైతే హిందూ కోడ్ బిల్లులో అందులో కొన్ని హక్కుల అధికారాలు తీసేసినందుకు నేను స్త్రీలకు సమానమైన హక్కులు మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే కోరుకున్న ఏదైతే ఉన్నదో దాన్ని నిలబెట్టడానికి బాబాసాహెబ్ ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాలేదని మొట్టమొదటి ఆయన న్యాయశాఖ మంత్రి పదవికే రాజీనామా చేసింది. అంటే స్త్రీల కోసము ఆయన పదవిని తృణప్రాయంగా, అంటే గడ్డి ఎట్లయితే పీకి పారేస్తామో ఆ విధంగా పదవిని తీసి పారేసిన మహానుభావుడు మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే ఇంత మన కోసం ఇవాళ మనం సుఖ సంతోషంగా ఉన్నాం, మనకు ఎలాంటి కష్టం లేకుంటున్నాం. మరి ఇది ఎవరి వల్ల అనేది మనం తెలుసుకునే అవసరం ఉన్నది. మన దగ్గర ఏం లేదు, మనం వాళ్ళకి ఏం చేసేది లేదు. వాళ్ళ ఆశయం నా సమాజం ఏ విధంగా బతకాలి, మన కోసమే కదా వాళ్ళు కష్టపడ్డది, మన కోసమే వాళ్ళు త్యాగం చేసింది. వాళ్ళైతే ఇల్లునే ఇడిసబెట్టింది. వాళ్ళిద్దరూ మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే వాళ్ళ తండ్రికి పోయి కంప్లైంట్ ఇస్తే గోవిందరావు పులే జ్యోతిబా పులేకు నువ్వు ఆ రంగం పోకు, అందరు నీ మీద అబ్జెక్షన్లు వస్తాయి అంటే నేను ఇల్లు విడిసబెడతా, కానీ స్త్రీ శిక్షణ కోసం, స్త్రీ విద్య కోసం, స్త్రీ సమానత్వం కోసం నేను పోరాడతా అని ఇల్లు విడిసబెట్టిన మహాఘనత వాళ్ళిద్దరిదే ఉన్నది. మరి నలుగురు పిల్లలు చనిపోయినా నా దేశ ప్రజలు నా పిల్లలని పోరాడిన ఘనత బాబాసాహెబ్ రమాబాయి అంబేద్కర్ది. మరి ఇంత త్యాగం చేసిన మూర్తులకు మన దగ్గర పుక్యానికి వచ్చిన పూలే, మన దగ్గర పైసలు పెట్టుకునేది ఏం లేదు. పూలతోని మీ వల్లనే మేము ఇవాళ మంచి డ్రెస్ వేసుకోగలుగుతాము, ఎక్కడికి పోయినా మాట్లాడుకోగలుగుతాము, చదవగలుగుతాము, అధికారం చేపట్టగలుగుతాము, రాష్ట్రపతి ముఖ్యమంత్రులు ఎన్నైనా మేము చేయగలుగుతాము. ఇవన్నీ కూడా మీ వల్లనే అని మనం వాళ్ళకు పూలు సమర్పించడానికి ఎక్కడున్నా, ఏ ఊరు ప్రోగ్రాం ఉన్నా మనం వెళ్ళి మనతో సాధ్యమైతే అక్కడికి వెళ్ళి 2 పూలు సమర్పించి మనకు వాళ్ళ యొక్క గౌరవాన్ని మనం పొందాలి. మనం చేస్తే గౌరవం పోద్ది అనేది కాదు, గౌరవం పెరుగుతుంది. మనం వాళ్ళ విషయాలను, వాళ్ళ ఆశయాలను మనం కొనసాగించినప్పుడే వాళ్ళ వారసులం అవుతాం. కాబట్టి మనం కూడా మన పెద్దలు, మన తాతలు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం. వాళ్ళను మనం గౌరవించుకోవడానికి మనం ఎక్కడ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినా ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనకు అవసరమైతే పాటించడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఇష్టం లేకపోతే పాటించకూడదు, కాకపోతే వినాలి. ప్రతి దాన్ని తెలుసుకోవాలి. మనిషి అంటే తెలుసుకుంటాడు, మనిషి అంటే జ్ఞానం పొందుతాడు, మనిషి అంటేనే ప్రతి ఒక్క దాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి మనం అందరం మనుషులం, మన జ్ఞానాన్ని తీసుకోవాలి. ఏదైనా కానీ క్రిస్టియన్లు తీసుకో, ముస్లింలకు తీసుకో, సిక్కు తీసుకో, బౌద్ధ తీసుకో, హిందూ తీసుకో, ఎందులోకి వెళ్ళేది ఏదైతే మంచిగా ఉన్నదో ఆ మంచిని స్వీకరించు. నీ జీవితానికి అవసరం పడదాన్ని ఉపయోగం చేసుకొని నీ జీవితాన్ని ఒక మంచి ఎత్తైన శిఖరంలా పెంపొందించుకొని మనకు మహనీయులు నేర్పింది. కాబట్టి మహనీయులను మనము తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుడు కాదు, వాళ్ళ విషయాన్ని తెలుసుకోవాలి. చాలా మంది మనం ఇప్పుడు గిందరే ఉన్నామా, జ్యోతిబా పులే కానీ మా బాబాసాహెబ్ అనుచరులు గిందరే ఉన్నామా? లేదు, చాలా మంది ఉన్నాం. కానీ వాళ్ళందరూ ఫ్యాన్స్ అంటే అట్టుగా బొమ్మలు పెట్టుకొని ఆట ఆడేటోళ్ళు, మనం అందరం ఫాలోవర్స్. ఇలా ఆశయాల కోసం మన జీవితాలను పెద్దగా చేసుకుంటానికి మనం ఇవాళ ఇంటానికి వచ్చినామంటే వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఆశయాల కోసం మీ జీవితాలను ఉన్నత స్థాయికి పెంచుకుంటానికి, మంచిని నేర్చుకుంటానికి మనం వచ్చినాం. కాబట్టి మనం ఫాలోవర్స్. ఇది మనం గుర్తుపెట్టుకొని ముందు వాళ్ళ జీవిత చరిత్రల మీద చదువుకొని మరి మన జీవితాన్ని ఎట్లా ముంగటికి తీసుకెళ్ళాలి, మనం ఏ స్థాయిలో మనం కూర్చుండాలి, మన స్థాయి కోసం వాళ్ళు జీవితాలను త్యాగం చేసింది. కాబట్టి త్యాగమూర్తులకు మనం ఈరోజు మనం దుర్గం మాధవి పోచన్న గారింట్లో మాత సావిత్రిబాయి పులే జయంతిని మనం జరుపుకున్నందుకు చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమాలు మనం ప్రతి ఒక్కరం అక్కడక్కడ వీళ్ళు పెట్టుకొని మన పెద్దలను మనం గౌరవించాలి, పెద్దలను మనం పూజించాలి, మన పెద్దలను పూజించాలి. వీళ్ళు మన కోసం త్యాగం చేసినారు కాబట్టి వీళ్ళని కూడా యాదికి చేసుకొని వాళ్ళు చెప్పిన ఏమున్నాయి, మనకు ఏ విధంగా తిరుగుమని చెప్పారు ఆ విధంగా మీరు తిరుగుతారని మరి ఇంతటితో నా శుభ్రం ముగిస్తాను. జై జయ నమో బుద్ధాయ.